హలో గాయస్, ఇవాళ సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతుందో తెలుసు కదా. అది ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. సో 176 కొట్టారు వెస్టిండీస్ వాళ్ళు. దీంట్లో ఫస్ట్లో స్ట్రగుల్ అయ్యారు బాగా, వికెట్లు పడిపోయినాయి. 87/7 నుంచి ఇప్పుడు 176/8 వరకు తీసుకొచ్చారు. బెస్ట్ పార్ట్నర్షిప్ వచ్చింది. T20 వరల్డ్ కప్లో 8th వికెట్ పార్ట్నర్షిప్ ఇదే అండి, హైయెస్ట్. సో దీంతో రోహన్ షఫర్ట్ కూడా తన మెయిన్ హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. సో ఈ మ్యాచ్ వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఎక్కువ 176 యావరేజ్ స్కోర్ ఉంది. 176, 170, 180 అలా ఉంది యావరేజ్ స్కోరు. సో ఇక్కడ ఏంటంటే వన్ సైడ్ ఏం అయిపోలేదు మ్యాచ్. ఎందుకంటే 120 అలా అయితే వన్ సైడ్ అయిపోయింది అనుకోవచ్చు. ఇక్కడ 176 అంటే వెస్టిండీస్ బౌలర్స్ కూడా ఏం తక్కువేం కాదు, వాళ్ళేం గివప్ ఇచ్చారు. సో సెకండ్ ఇన్నింగ్స్ చాలా టఫ్గానే ఉంటుంది సౌత్ ఆఫ్రికా వాళ్ళకి. కాబట్టి సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఈ కండిషన్స్ బాగా ఆడున్నారు కాబట్టి మనమే చూసాం కదా, 3 వికెట్లు పడినా కూడా తర్వాత పుంజుకుని 188 కొట్టారు. సో నేనేమనుకుంటున్నానంటే మ్యాచ్ టఫ్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ ఎక్కువ ఎడ్జ్ ఉంది కాబట్టి వెస్టిండీస్ గెలవచ్చాము. వెస్టిండీస్ గెలిస్తే వరకు మనం చాలా ట్రబుల్లోకి వెళ్ళిపోతాం. జింబాబ్వే మీద చాలా మార్జిన్తో గెలవాలి, వెస్టిండీస్ని ఖచ్చితంగా కొట్టాల్సి వచ్చింది. అప్పుడే మనం సెమీస్ క్వాలిఫై అవుతాం. సో నా క్రికెట్ ప్రొడక్షన్ అయితే ఇది. సో గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. థ్యాంక్ యూ.